మీ పెట్రోల్ బండికి మీరు యూజ్ చేసిన పెట్రోల్ కాస్ట్ ఏదైతే ఉందో, ఆ పెట్రోల్ కాస్ట్‌ని కంపెనీ వాళ్ళు తిరిగి చెల్లిస్తానంటే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది గదా! ఎగ్జాక్ట్‌గా అల్ట్రా వయలెట్ కంపెనీ వాళ్ళు ఇదే క్యాంపెయిన్‌తో ముందుకైతే వచ్చారు. ఎవరైతే తమ ఎలక్ట్రిక్ బైక్‌ని పర్చేస్ చేస్తారో, ప్రీవియస్‌గా ఎవరైతే పెట్రోల్ బైక్ వాడి ఉన్నారో, వాళ్ళ యొక్క పెట్రోల్ బైక్ సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ అయితే వీళ్ళు కవర్ చేస్తామని చెప్తున్నారు. అసలు ఎంత అమౌంట్ వీళ్ళు కవర్ చేస్తామని చెప్తున్నారు? అసలు అల్ట్రా వయలెట్ కంపెనీ వాళ్ళు ఎందుకు ఈ పర్టిక్యులర్ ఆఫర్‌ని ఇచ్చారు? కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానెల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199 మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. అల్ట్రా వైలెట్ అయితే రీసెంట్ గా ఒక కొత్త ఆఫర్ అయితే తీసుకొచ్చారన్నమాట. దాని పేరు కిల్ ద పెట్రోల్ బిల్ అనమాట. సో ఈ ఆఫర్ సారాంశం ఏంటంటే, ఎవరైతే యూజర్స్ లాస్ట్ 2 years లో పెట్రోల్ బైక్స్ కానివ్వండి, పెట్రోల్ 2 wheelers కానీ యూజ్ చేస్తే గనక, వాళ్ళ లాస్ట్ 2 years కి వాళ్ళు ఎన్ని కిలోమీటర్స్ తిరిగారో అన్ని కిలోమీటర్స్ మల్టిప్లైడ్ బై ₹1 చేసి ఎంత అమౌంట్ అయితే వస్తుందో అంత అమౌంట్ వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్స్ కొనుగోలు చేసి దాని మీద డిస్కౌంట్ ఇస్తా అని చెప్తున్నారు అనమాట. ఒక రైడర్ 1 ఒక యావరేజ్‌గా ఒక 4000 కిలోమీటర్ తిరిగారనుకోండి సంవత్సరానికి. అంటే 2 సంవత్సరాలకి 8000 కిలోమీటర్ తిరిగితే మొత్తం ఎంత 8000 మల్టిప్లైడ్ బై రూ. 1. ₹8000 క్యాష్ బ్యాక్ ఇస్తారనమాట. ఒకవేళ ఒక కస్టమర్ 30,000 కిలోమీటర్లు తిరిగారనుకోండి 2 సంవత్సరాల్లో, అతనికి మాక్సిమం ₹30,000 వరకు డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళు ఒకవేళ 50,000 కిలోమీటర్ తిరిగితే 50,000 అయితే డిస్కౌంట్ ఇవ్వరు. సో వీళ్ళ కంపెనీ వాళ్ళు చెప్తున్న ఆఫర్ మాక్సిమం లిమిట్ చూస్తే ₹30,000 వరకు మీకు ఆఫర్ అయితే లభిస్తుందనేది చెప్తున్నారన్నమాట. సో మరి ఈ పర్టికులర్ డిస్కౌంట్ ఏ మోడల్స్ మీద ఇస్తారంటే F77 ఎలక్ట్రిక్ బైక్, అలానే X47 ఈ 2 ఎలక్ట్రిక్ బైక్స్ ఎవరైతే అల్ట్రా వైలెట్ సంబంధించిన ఈ 2 ఎలక్ట్రిక్ బైక్స్ ని కొనుగోలు చేస్తే వాటి యొక్క ప్రైస్ మీద వీళ్ళైతే లాస్ట్ 2 years లో పెట్రోల్ మీద అయితే స్పెండ్ చేశారో ఆ అమౌంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. అలానే ఇది కాకుండా అల్ట్రా వైలెట్ కంపెనీలు చెప్తున్న ఇంకొక విషయం ఏంటంటే, మంత్లీ ఫ్యూయల్ కాస్ట్ ₹3,000 నుంచి ₹5,000 వరకు సేవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో అంటే వన్స్ ఎవరైతే అల్ట్రా వైలెట్ బైక్ తీసుకుంటే కనుక, అంటే యావరేజ్గా సంవత్సరానికి ₹36,000 నుంచి ₹60,000 వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు అని చెప్పి అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. సో ఇది సింపుల్ గా అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు ప్రకటించిన ఆఫర్ అనమాట, ఈ కిల్ ద పెట్రోల్ బిల్ అని చెప్పి. మరి అసలు ఎందుకు ఈ ఆఫర్ ఇస్తున్నారంటే, యాక్చువల్ గా ప్రతి కంపెనీ వాళ్ళు కూడా ఈవీస్ ఎవరైతే కొనుగోలు చేస్తూ ఉంటారో ఎవ్రీ మంత్ కొన్ని డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. వీళ్ళు ఏంటంటే కాస్త ఇంట్రెస్టింగ్ గా మార్చే విధంగా ఆ డిస్కౌంట్ ఏదైతే ఇచ్చారో, నార్మల్ గా డిస్కౌంట్ బదులుగా మీరు ప్రీవియస్ గా పెట్రోల్ బైక్ ఎవరైనా యూజ్ చేస్తే కనుక దానికి సంబంధించిన అమౌంట్ ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తారో దాని మీద మీకు ₹1 లెక్కన మీకు డిస్కౌంట్ ఇస్తానంటే కనుక కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు ఆ మార్గాన్ని ఎంచుకున్నట్టుగా నాకైతే అర్థమవుతుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పర్టికులర్ ఆఫర్ చూసుకున్నట్లయితే జూన్ 30వ తారీఖు వరకు మాత్రమే ఈ పర్టికులర్ ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. ఈ నెల అంతా వరకు ఎవరైతే అల్ట్రా వైలెట్ బైక్స్ తీసుకుందాం అనుకుంటున్నారో, మీ పాత పెట్రోల్ బైక్ సంబంధించిన డీటెయిల్స్ అది తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆర్సీ డాక్యుమెంట్స్, అలానే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మీ పాత బైక్ సంబంధించిన డీటెయిల్స్ అయితే తీసుకెళ్ళాలి. మీ పాత బైక్ తీసుకెళ్తే వాళ్ళ రీడింగ్ అయితే చెక్ చేసుకుని ఆఫర్ అయితే ఇస్తాం అనేది చెప్తున్నారు. ఇప్పుడు మనం అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు ఆఫర్స్ ఇస్తున్న బైక్స్ డీటెయిల్స్ కూడా ఏంటో చూద్దాం. అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు 2 బైక్స్ మీద ఆఫర్ ఇస్తున్నారు అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే అల్ట్రా వైలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్ అనమాట. సో F77 ఎలక్ట్రిక్ బైక్ ఏదైతుందో అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళ ఫ్లాగ్షిప్ బైక్ అనమాట. హై పర్ఫార్మెన్స్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే మీకు లభిస్తుంది. ఇందులో కూడా మీకు 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే లభిస్తాయి. టాప్ అండ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ వచ్చి 300 కిలోమీటర్ పైగా రేంజ్ అయితే లభిస్తుంది అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మీకు ఎలక్ట్రిక్ బైక్ అయితే లభిస్తుంది అనమాట. అడ్వాన్స్డ్ ఫీచర్స్, హై పర్ఫార్మెన్స్, హై టార్క్ అనేది మీకు ఎలక్ట్రిక్ బైక్ అయితే లభిస్తుంది. ఇది నార్మల్ ఎలక్ట్రిక్ బైక్, అంటే హై పర్ఫార్మెన్స్ వేరియంట్. అల్ట్రా వైలెట్ నుంచి ఇంకొక ఎలక్ట్రిక్ బైక్ కూడా ఉంది. ఇదే అల్ట్రా వైలెట్ X47 అనమాట. X47 ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో ఒక ఆఫ్ రోడింగ్ ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ముఖ్యంగా అడ్వెంచర్స్ ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళ కోసం ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఇది వచ్చేసి మీకు యూవీ హైపర్ సెన్స్, ప్రపంచపు మొట్టమొదటి రాడార్ ఇంటెలిజెన్స్ కలిగిన ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పి అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు చెప్పిన ఈ 2 మోడల్స్ కూడా అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు చెప్పిన ఆ పర్టికులర్ ఆఫర్ అయితే వర్తిస్తుంది అనమాట. ఒకసారి మనం అల్ట్రా వైలెట్ 2 ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన స్పెక్స్ చూద్దాం. ఫస్ట్ అల్ట్రా వైలెట్ X47 చూసుకున్నట్లయితే ఇది ఒక స్ట్రీట్ క్రాస్ ఓవర్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. రెండోది F77 చూసుకున్నట్లయితే ఇది ఒక పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్. ఈ రెండిట్లో కామన్ గా ఉన్న విషయాలు ఏంటంటే 7.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ బేస్ వేరియంట్ వస్తుంది. టాప్ వేరియంట్ వచ్చి 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనమాట. ఐడీసీ రేంజ్ వచ్చేసరికి 211 కిలోమీటర్లు. అలానే టాప్ ఎండ్ వేరియంట్ 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి అయితే కనుక 323 కిలోమీటర్ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ బైక్ అయితే లభిస్తుంది అనమాట. అలానే మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే మీకు
X47లో 30 కిలోవాట్ పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈవెన్ F77లో కూడా మీకు అదే ఎలక్ట్రిక్ మోటార్ అయితే అందిస్తున్నారన్నమాట. అయితే టార్క్ మాత్రం మీకు X47 క్రాస్ ఓవర్లో ఎక్కువ టార్క్ అయితే లభిస్తుంది. టాప్ స్పీడ్ మాత్రం F77లో అయితే మీకు 155 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. అగైన్ యాక్సిలరేషన్ అయితే మాత్రం మీకు X47 క్రాస్ ఓవర్లో 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని 2.7 సెకండ్లోనే రీచ్ అవ్వగలుగుతుంది అనమాట. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ అయితే X47లో 200 మిల్లీమీటర్లు ఉంటుంది, ఎందుకంటే ఇది ఆఫ్ రోడింగ్ ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి. అదే F77 మ్యాక్ 2 అయితే కనుక 160 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే లభిస్తుంది అనమాట. ఇక ఫీచర్స్ పరంగా అయితే X47లో మీకు అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. లైక్ మీకు రాడార్ సిస్టమ్ అయితే ఉంటుంది, అడాస్ వంటిది, హైపర్ సెన్స్ వంటి ఫీచర్ అయితే లభిస్తుంది అనమాట. దీంతో పాటుగా బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఉంటుంది, రేర్ కొలిషన్ అలర్ట్ అయితే ఉంటుంది, లేన్ చేంజ్ అసిస్ట్, ఇలాంటి అడ్వాన్స్ ఫీచర్స్ అయితే మాత్రం మీకు X47 ఎలక్ట్రిక్ బైక్, ఆఫ్ రోడింగ్ ఎలక్ట్రిక్ బైక్ అయితే లభిస్తుంది అనమాట. ఈవెన్ డాష్ కెమెరాస్ కూడా ఉంటుంది, ఇది ఆప్షనల్. మీరు అడిషనల్ అమౌంట్ పే చేస్తే కనుక X47 ఎలక్ట్రిక్ బైక్ లో మీరు అడిషనల్ ఫీచర్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సేఫ్టీ పరంగా రెండు ఎలక్ట్రిక్ బైక్ లో మీకు డ్యూయల్ ఛానల్ ABS సేఫ్టీ బ్రేకింగ్ అయితే అందిస్తున్నారు అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ కానివ్వండి, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ బైక్ తో పాటు అందిస్తున్నారు. ఇది అల్ట్రా వైలెట్ సంబంధించి రెండు ఎలక్ట్రిక్ బైక్ మోడల్స్ ఏదైతే ఆఫర్లు అందిస్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అలానే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు ఇప్పటికే భారతదేశంలోనే కాకుండా ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ ఇలాంటి యూరోపియన్ కాంటినెంట్స్ లో ఉన్న దేశాలకు కూడా తమ X47 అలానే F77 ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారన్నమాట. సో ఒక రకంగా ఇలా వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం అయితే ఉంటుంది. ఇండియా సంబంధించిన ఒక ఎలక్ట్రిక్ బైక్ ఇన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీలో అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు మొదటి కంపెనీ అయితే చెప్పుకోవచ్చు. అటు పెట్రోల్ పరంగా సేవింగ్స్ తో పాటుగా ఇండియన్ మేడ్ కంపెనీ వాళ్ళు వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం అవుతుందో ఒక మంచి పరిణామం కింద అయితే భావించవచ్చు అనమాట. ఇక ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు జూన్ 30వ తారీఖు వరకు మాత్రం అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు అయితే ఈ పర్టికులర్ ఆఫర్ అయితే అందిస్తామని చెప్తున్నారు. సో మార్కెట్ లోకి ఇలాంటి ఒక ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చినప్పుడు, అది ఆఫ్ రోడింగ్ ఎలక్ట్రిక్ బైక్ కానివ్వండి, హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ కానివ్వండి, సో మనకి రెండు ఎలక్ట్రిక్ బైక్ మోడల్స్ అందుబాటులో ఉన్నప్పుడు ఏ ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటే బెటర్ అని చెప్పి కొన్నిసార్లు కన్ఫ్యూషన్ గురవుతూ ఉంటాం. అందుకనే మన ఈవీ కుర్రాడి ఛానల్ తరపున కేవలం 199 రూపాయలకే ఈవీ కుర్రాడి కోర్స్ అయితే అందిస్తున్నాం అనమాట. ఈ కోర్సులో మీకు కావాల్సిన ఈవీ నాలెడ్జ్ అంతా కూడా ఈ కోర్సులో అయితే అందించడం జరుగుతుంది. అసలు ఐడీసీ రేంజ్ అంటే ఏంటి, రియల్ రేంజ్ అంటే ఏంటి, మీరు ఒక ఎలక్ట్రిక్ బైక్ తీసుకునే ముందు ఎటువంటి పారామీటర్స్ చెక్ చేసుకోవాలని చెప్పి ఒక స్పెసిఫికేషన్ షీట్ అయితే అందిస్తాము. అందులో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తున్నట్లయితే కనుక మీకు కావాల్సిన ఎలక్ట్రిక్ బైక్ కి కావాల్సిన ఈవీ నాలెడ్జ్ అంతా కూడా మీకు లభిస్తుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా మన ఈవీ కుర్రాడి కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే MVS ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక వస్తే ఈవీ కుర్రాడి ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఏ కనుక వస్తే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.